ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా లభించే కానకదంతల చేపల పులుసును ఆంధ్ర స్టైల్‌లో సింపుల్‌గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. రండి చూద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ముందుగా 1 కేజీ చేపలను తీసుకోండి. ఈ విధంగా వాటర్‌లో శుభ్రంగా కడుక్కొని మళ్ళీ ఒకసారి కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని శుభ్రంగా కడుక్కోండి చేపల్ని. అలాగే తర్వాత చింతపండుని ఒక 50 గ్రాములు చేపల్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక స్పూనున్నర ఉప్పు, అలాగే 3 స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. తర్వాత పచ్చిమిరపకాయల్ని మీకు ఇష్టమైన అన్ని ఘాట్లు పెట్టుకొని యాడ్ చేసుకోండి. అలాగే ఒక ఉల్లిపాయను కూడా ఈ విధంగా పేస్ట్గా చేసుకొని వేసుకోండి. చింతపండుని ముందుగా నానబెట్టుకున్నాం కదా, అది కూడా రసం తీసుకుని ఈ టైంలో యాడ్ చేసుకోండి. చింతపండు రసము చేపలు మునిగేంత వరకు పోసుకోవాలి. అప్పుడే పులుసులో బాగా ఉడికి టేస్ట్ బాగుంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోండి. ఇప్పుడు నూనెని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ నువ్వుల నూనె యాడ్ చేశాను. మీకు ఇష్టమైతే కనుక ఆవ నూనె యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని 4-5 నిమిషాల పాటు అలా మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి. తర్వాత ఇప్పుడు ఒక స్పూనున్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. తర్వాత గరిటెతో తిప్పకుండా చక్కగా ఇలా పట్టుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కదపండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని మళ్ళీ ఒక 4-5 నిమిషాల పాటు అలా ఉడికించుకుంటే చేపల పులుసు చక్కగా ఉడుకుతుంది. ఈ టైంలో ఒకసారి ఉప్పు సరిచూసుకొని సరిపోకపోతే కనుక ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకోండి. ఈ చేపల పులుసు చేయటము చాలా సింపుల్, టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు చివరిలో కొంచెం ఆవాలు, మెంతులు కలిపిన పొడి ఉంటే ఒక 1/4 టీ స్పూన్ కలపండి. ఈ పొడి వేయటం వలన చేపల పులుసు రుచి రెట్టింపు అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ పొడి వేసుకొని 2 నిమిషాల పాటు అలా మూత పెట్టుకొని మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే అంతేనండి, ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.